ఈ వీడియో వినాయక చవితికి ముందు రోజుది. వినాయక చవితికి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఎందుకంటే మాకు అప్పుడు 10 days హాలిడేస్ ఇచ్చారు ఫ్లోట్స్ గురించి. అంటే 10 days అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లేము, 4 days అనుకుంటా ఉన్నాం అంతే. ఎందుకంటే అసలు అన్ని రోజులు హాలిడేస్ ఇస్తారనుకోలేదు. ఎప్పటికప్పుడు వరదలని చెప్పేసి డైలీ రేపు హాలిడే అని పెట్టేవారు. ఫైనల్గా 4 days హాలిడేస్ అని ఒకేసారి పెట్టారు. మధ్యలో ఒక హాఫ్ డే స్కూల్ పెట్టి మాకు ఫుల్ హోంవర్క్స్ ఇచ్చారు. హాలిడేస్ అని అయితే ఎప్పుడో తెలిసిందో మా అమ్మ వచ్చి తీసుకెళ్ళాడు. పాపం మాకు హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళు భలే వచ్చి తీసుకెళ్తున్నారులే. ఇందాక అమ్మమ్మ పీటకి పసుపు రాసి బొట్లు పెట్టింది కదా, ఇప్పుడు మమ్మీ దేవుడి గుడిలో పెడుతుంది. ఈ రోజు కూడా ఫుల్ వర్షమే ఉంది, కానీ వినాయకుడు రేపు పొద్దున్న పూజ చేసుకుని ఇస్తాడని మాకు ఒక నమ్మకం. నిజంగా అలాగే చేసుకొని ఇచ్చారు. చాలా బాగా జరిగింది పూజ అయితే. వెండితో బంగారంతో చేసుకునే పూజ కంటే నాకు ఇలాగే ఇష్టం. చక్కటి పచ్చి తోరణాలు, ఇలా పసుపు రాసి ముగ్గులు వేసి బొట్టు పెట్టుకోవడం, దేవుడికి ఒక పీట తయారు చేసుకోవడం, ఇలా దేవుడి గూటిలో నామాలు పెట్టుకోవడం, దేవుడి ఫోటోలు చక్కగా శుద్ధి చేసి బొట్టలు పెట్టుకోవడం, మన ఇంట్లో పూలు కోసుకొచ్చి పూజ చేసుకోవడం నాకెంతో ఇష్టం. ఇది కదా అసలైన పూజ అంటే. మనస్ఫూర్తిగా చేసుకున్నామని చెప్పాలి. నిజంగా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతేనంట. ముందు రోజు నుంచే ప్రిపరేషన్ చేసుకుని ఉండేవాళ్ళంట. మమ్మీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్గా చేసేదంట. హార్డ్ వర్క్స్ ఏమో అమ్మమ్మ చేసి, ఇలాంటి సింపుల్ వర్క్స్ అన్నీ మమ్మీకి చెప్పేదంట అమ్మమ్మ. కానీ మా జేజ్ గారు అయితే హార్డ్ వర్క్ సింపుల్ వర్క్ అన్నీ మా అమ్మమ్మ వాళ్ళకి చెప్పేదంట. సరిగ్గా చేయకపోతే పొయ్యి దగ్గర గొట్టం విసిరేదంట. అది ఎక్కడ తగిలేదని తెలిసేది కాదంట ఎవరికి. ఒక్కొక్కసారి తల మీద తగిలి బ్లడ్ వచ్చేదంట. అలా భయపెట్టి బ్రతికేదంట మా జేజీ. 5 కూతుర్లు కదా, మొత్తం వాళ్ళ మీద రుద్దేసి ఖాళీగా కూర్చునేదంట. మళ్ళీ పనవకపోతే పనవలేదా అని అరిచేదంట. వినాయక చవితి రోజు అయితే చుక్కలు చూపించేదంట మా జేజీ. పూజ ఎంతవరకు ఏం పెట్టేది కాదంట. ఇప్పుడు కుడుములు కానీ పాయసం కానీ కొద్ది క్వాంటిటీలో చేస్తున్నారు కదా, కానీ అప్పట్లో చాలా ఎక్కువ చేసుకునే వాళ్ళంట. అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండే కదా అప్పట్లో, కనీసం ఆ స్ట్రీట్ కన్నా ప్రసాదాలు ఇచ్చుకునే వాళ్ళంట. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు? దేవుడికి కూడా చాలినంతగా చేస్తున్నారు. అవి దేవుడికి పెట్టిన తర్వాత వాళ్ళే తినడానికి సరిపోవట్లేదు, ఇంకా పక్కన వాళ్ళకి ఏమి ఇస్తారు? అదనమాట అప్పట్లో పూజలకి ఇప్పట్లో పూజలకి తేడా. ఎంతైనా అప్పట్లో బ్రాహ్మణులకు కొంచెం ఎక్కువే కదా. ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా ఫీల్ అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మాట అంటేనే ఫీల్ అయిపోతున్నారు పిల్లలు. అమ్మమ్మ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నారు. మమ్మీ ఏమో గడపలకి దేవుళ్ళకి బొట్లు పెడుతుంది. నేనేమో అమ్మమ్మకి మమ్మీకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నాను. ఇంకా అప్పుడప్పుడు తాతగారు షాప్ దగ్గరికి వెళ్తున్నాను. వెండి ఫొటోస్ కంటే ఇలాంటి ఫొటోస్కే బాగుంటాయి కదా దేవుడివి. ఈ ఫొటోస్ అన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడెప్పుడో అనంట. ఏ దేవుడి గుడికి వెళ్ళినా తాతగారు ఫొటోస్ తీసుకొస్తారు. చాలా ఎక్కువైపోయినాయి ఇంట్లో ఫొటోస్. కానీ అన్ని ఫొటోస్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఏదైనా దేవుళ్ళకి ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు. ఒక దేవుడికి ఒక ఫోటో చాలు. అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి పని కూడా సులభం అవుతుంది. 1 monthలో 2 times అన్నా క్లీన్ చేస్తాం కదా, అప్పుడు త్వరగా పూజ అవుతుంది. మా మమ్మీకి కూడా దేవుడి ఫోటోలు అంటే పిచ్చే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏదో ఫోటో కావాలంట, దాని గురించి ఏదో సెర్చ్ చేస్తుంది, కానీ పాపం ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు నేను చూపించబోయే అమ్మవారు గుంటూరులో ఉంటారు. ఆవిడ చాలా సత్యం కల తల్లి. అక్కడికి మా మామ వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ బాబాగారు అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ షిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట. బాబాగారితో పాటు పాదాలు కూడా తెచ్చారు. ఇంకా ఈ ఫొటోస్ కూడా షిరిడిలో తీసుకున్నవే. అమ్మమ్మ వాళ్ళకి మాకు చాలా ఇష్టం బాబాగారు అంటే. మమ్మీ బాబాకి గంధం మాత్రమే పెడుతుంది, బొట్టు పెట్టదు. ఇంట్లో ఎన్ని బాబా ఫొటోస్ ఉన్నా నిండుగానే ఉంటుంది. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే మాము చిలుకూరి బాలాజీ టెంపుల్లో తీసుకున్నాడు. కారులో పెట్టుకుందామని తీసుకున్నాడంట, కానీ మా తాతగారు ఓపెన్ చేసి ఇంట్లో పెట్టేశారు. ఈ ఏనుగులు మమ్మీ తెచ్చింది హైదరాబాద్ నుంచి. అమ్మమ్మ ఏమో వెండి ఏనుగులు కొనిపెట్టింది మమ్మీకి. మమ్మీ ఏమో ఇలాంటి ఏనుగులు ఇచ్చింది అమ్మమ్మకి. అబ్బా ఎంత నీట్గా తోవిందో కదా అమ్మమ్మ. దేవుడి దగ్గర పెట్టి వాటర్ గ్లాసు అలా ఉందేంటో అనుకో, 30 ఏళ్ల క్రితం ఉందంట. డైలీ పూజ చేస్తారు కదా తాతగారు, అందుకే అలా ఉంటది.